సో హాయ్ గైస్, ఫైనల్గా మనకి పుష్ప 2కి సంబంధించిన టీజర్ డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగిందనమాట. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఈ టీజర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. పుష్ప 2కి సంబంధించిన ఒక మాస్ పోస్టర్తో మనకి టీజర్ రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు April 8న మనకి ఈ టీజర్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే దాంతోపాటు మరోసారి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మనకైతే కింద August 15 అనేసి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టర్ మీనింగ్ నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఒక లెగ్ ఫోటో చూపించి టోటల్గా రెడ్ కలర్లో ఉందన్నమాట. మరి ఈ పోస్టర్ మీనింగ్ మీకు ఏమైనా అర్థమై ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఏమైతేనే మనకు వచ్చేసరికి టీజర్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది కదా. మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా April 8న మనకి ఈ టీజర్ అనేది యూట్యూబ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ టీజర్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే దాంతోపాటు ఇంకా 2 క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి చూసుకున్నట్లయితే మనకి ప్రేమలో మూవీ OTT డేట్ అనేది అఫీషియల్గా కన్ఫర్మేషన్ డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసరికి మనకి April 12th నుంచి మనకి Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కేవలం మలయాళం లాంగ్వేజ్ మాత్రమే మనకైతే OTTలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయిందనమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్తో. మరి ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యి 4 days అయితే అయిందనమాట. మరి ఈ 4 daysలో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, Day 1 ఎంత కలెక్ట్ చేసింది, Day 2 ఎంత కలెక్ట్ చేసింది అనేది క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే Day 1 చూసుకున్నట్లయితే 23.7 crores వరకు గ్రాస్ అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే Day 2 చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 2 days కలిపి 45 crores వరకు వచ్చింది. అండ్ అలాగే 3 days కలిపి 68 crores వరకు వచ్చిందనమాట. ఫైనల్గా మనకి ఈ 4 daysకి 78 crores వరకు అయితే ఈ మూవీ సాధించింది కలెక్షన్స్ అనేవి. అంటే ఈ మూవీ ఇంకా 100 crores కొల్లగొట్టాలంటే మనకి 22 crores వరకు కలెక్ట్ చేస్తే చాలు అనమాట. 100 crores అనేది కొల్లగొడుతుంది ఈజీగా. మరి ఈ మూవీ కలెక్షన్ అనేది ఇదే రేంజ్లో వెళ్తే మనకి Day 5కి 100 crores క్లబ్కి అయితే సిద్ధు అన్న చేరిపోవడం అయితే జరుగుతుంది. మరి చూద్దాం సిద్ధు అన్న ఎన్ని కోట్ల వరకు కలెక్షన్స్ అనేవి సాధిస్తాడు అనేది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు అందరికంటే తొందరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.